హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఒక ఆలయం గురించి మహా పురాతనమైన చరిత్ర గురించి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఆ ఆలయానికి అయితే మనం వచ్చాం. ఇది ఇక్కడ పురాణాల్లో ప్రకారం ఒక నాగుపాము తన సహజ శత్రువైన కప్పకు నీడనిచ్చిందని, ఆ కప్ప కూడా ఒక గర్భంతో ఉన్న కప్పకు పాము పడగనిచ్చి కాపాడిన దృశ్యాన్ని చూసిన ఆది శంకరాచార్యులు ఆశ్చర్యపోయారు. అక్కడే భారతదేశం జ్ఞానానికి కేంద్రంగా నిలిచిన మహాక్షేత్రాన్ని నిర్మించారండి. జ్ఞానం అనేది స్వయంగా అవతరించిందండి. ఇది కథ కాదు, ఇది భారతదేశంలోనే అత్యంత పవిత్రమైన జ్ఞానపీఠం తాలూకా విశిష్టత కలిగిన చోటండి ఇది. ఈ ప్రదేశంలో ఇంకొక విషయానికి వస్తే, చిన్న పిల్లలకు నామకరణంతో పాటుగా అక్షరాభ్యాసాన్ని కూడా ఇక్కడ పసిపిల్లలను ఇక్కడ తీసుకొచ్చి వేలాది మంది తల్లిదండ్రులు ఇక్కడ పిల్లలకు అక్షరాభ్యాసం చేస్తారండి. మరి ఆ టెంపుల్ మరొకటి ఏదో కాదండి, మన శృంగేరిలో ఉన్న శారదాంబ టెంపుల్ అండి. ఈ టెంపుల్ మనకి బెంగళూరు నుంచి వచ్చేసరికి 330 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే వస్తుందండి. కనీసం కారులో అలాంటి ఏదైనా వెహికల్స్ లో వస్తే 7 నుంచి 8 గంటలు జర్నీ అయితే ఉంటుందండి. మనకి బెంగళూరు నుంచి ఈ శృంగేరి రావడానికి హాసన్ మీదుగా చిక్మంగళూరు నుంచి అయితే రావచ్చండి. మనకి టెంపుల్ టైమింగ్స్ విషయానికి వస్తే ఉదయాన్నే 6:30కి అయితే ఓపెన్ అవుతుందండి. మధ్యాహ్నం 2 గంటల వరకు అయితే ఉంటుంది. తిరిగి సాయంత్రం 5 నుంచి 9 వరకు అయితే ఉంటుందండి నైట్. అలానే మన పార్టీని అయితే టెంపుల్ దగ్గర దింపంగానే వాళ్ళైతే దర్శనానికి వెళ్ళారు. నేను కూడా టిఫిన్ చేసి దర్శనానికి అయితే వెళ్ళానండి. వెళ్ళిన తర్వాత అక్కడ మన అమ్మవారి దర్శనం అయితే బాగా జరిగింది. మీకు కూడా చూపించాలనే ఉద్దేశంతో కొంచెం ప్రయత్నం అయితే చేశాను. మొత్తానికి అమ్మవారి దర్శనం మీకు కూడా వచ్చే విధంగా నాకైతే దొరికిందండి క్యాప్చర్. అమ్మవారి దర్శనం అవ్వగానే ఎదురుగానే మనకి పిల్లలకు అక్షరాభ్యాసం చేస్తున్నారండి. చాలా అద్భుతంగా ఒక కన్నులు విందుగా అయితే కనిపించిందండి. చిన్న పిల్లలు పసిబిడ్డలు తీసుకొని వచ్చి అక్షరాభ్యాసం చేపిస్తున్న తల్లిదండ్రులను చూస్తుంటే చాలా ముచ్చటగా ఉండిందండి. అక్కడ ముందుగా ఫస్ట్ అమ్మవారికి పూజ అయితే జరుగుతుందండి. జరిగిన తరువాత తల్లిదండ్రులు నామకరణం ఎవరికైతే పిల్లలు చేయాలనుకుంటున్నారో వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఒక భీముతో కలిగిన తటన అయితే ఇస్తారండి. దాంట్లో అమ్మవారి పూజ అయిన అనంతరం వాళ్ళ ఆ ప్లేట్ లో ఆ బియ్యం మీద వాళ్ళ పిల్లలకు సంబంధించి పేరు అయితే రాయాల్సి వస్తుంది. ఆ పేరు రాసిన తర్వాత పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకి ప్రసాదాలు అనేవి ఇస్తారండి. అదే విధంగా ఈ శృంగేరి శారదా పీఠంలోని ఈ పవిత్రమైన ఏనుగులు సాధారణ జంతువులు కావండి. వీటిని అమ్మవారి సేవకులుగా అయితే భావిస్తారు. అలానే భక్తుల తలపై తమ తొండం ఉంచి ఆశీర్వదిస్తాయి. ఏనుగు తొండం తలపై పడితే అది గణపతి స్వామి ఆశీర్వాదం లాంటిదని, అడ్డంకులు తొలగుతాయని, విద్యా ఐశ్వర్యం పెరుగుతాయని, అదృష్టం కలిసి వస్తుందని విశ్వాసం అండి. మొత్తానికి నేను కూడా గజేంద్రుడి ఆశీస్సులు తీసుకున్నానండి. అందరితో పాటుగా నేను కూడా ఆశీర్వాదం తీసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ ప్రత్యేకంగా ఇక్కడ పిల్లలకు ఈ ఆశీర్వాదం తీసుకుంటే జ్ఞానం, ఏకాగ్రత విషయాల్లో చాలా పెంపొందుతాయని చాలా మంది పెద్దవాళ్ళ నమ్మకం అండి. అదే విధంగా ఈ ఆలయంలో యాగశాల అనేది ఉంటుందండి, హోమాలు జరిగే స్థలం అండి. ఇది ప్రత్యేకంగా అమ్మవారికి కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ హోమాలు అవి చేస్తుంటారు ఇక్కడ. అదే విధంగా ఈ ఆలయం వెనుకున్న తుంగభద్ర నది ఒక పవిత్రమైన ఒక నది అండి. ఈ నదిలో స్నానం చేసిన భక్తులకి వాళ్ళ మనుషుల్లో ఉన్న కలుషిత భావాలని తొలగిస్తుందని, ఆధ్యాత్మిక శాంతి లభిస్తుందని ఇక్కడ నమ్మకం అండి. ఈ నది సాధారణంగా తుంగా రివర్ అండి. ఇది తరువాత భద్రా రివర్ తో కలిసి ఇది తుంగభద్ర రివర్ గా మారుతుందండి. ఈ శృంగేరి శారదాంబ అమ్మవారి ఆలయమే కాకుండా ఇక్కడ ఇంకొక ఆలయం కూడా దాగుందండి. అది ఒక మహా పవిత్రమైన విష్ణు క్షేత్రం అండి. అక్కడ కూడా ఒకటి ఉంది. అదే జనార్దన టెంపుల్ అండి. ఇది కొన్ని శతాబ్దాల కలిగి ఉన్న చరిత్ర అండి. ఈ ఆలయంలో జనార్దన స్వామి కొలువై ఉంటారు. జనార్దన అంటే ప్రజల కష్టాలను తొలగించి రక్షించేవాడని అర్థం అండి. భక్తుల నమ్మకం ఏమిటంటే ఈ ఆలయంలో స్వామివారిని దర్శిస్తే కుటుంబ సమస్యలు తొలగుతాయని, అదే విధంగా మనశ్శాంతి లభిస్తుందని, ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయని, కోరికలు నెరవేరుతాయని ఇక్కడ భక్తులు పూర్తి ప్రగాఢ విశ్వాసం అండి. ఇక్కడ మనకి మరో విశేషమైన ఘట్టం కూడా ఉందండి. అదే ఆకాశ దీపం అండి. శృంగేరిలో కనిపించే ఆకాశ దీపం ఒక ఎత్తులో అయితే వెలిగించి పవిత్ర దీపం అని చాలా ప్రత్యేకం అండి. ఈ దీపం వెలిగించడం వెనుక చాలా భావం అయితే ఉంది. అది అజ్ఞాన చీకట్లను తొలగించి జ్ఞాన వెలుగుని ప్రసాదిస్తుందని, అలాగే భక్తులు ఈ ఆకాశ దీపాన్ని చూసి నమస్కరిస్తే వారి జీవితంలో ఉన్న చీకట్లు తొలగి కొత్త వెలుగు వస్తుందని ఇక్కడ భక్తుల విశ్వాసం అండి. అదే విధంగా ఈ శృంగేరి శారదమాంబ వెనక గుడి వెనక ఉన్న ఈ నది ప్రవాహం సాధారణమైనది కాదని ఇక్కడ భక్తుల నమ్మకం ప్రకారం ఈ నదిలో ఒకసారి స్నానం చేసిన మనుషుల్లోని కలుషితం తొలగి ఆధ్యాత్మికత లభిస్తుందని, ఇది నది ఒడ్డున ఆదిశంకరాచార్యులు ఆ ఆశ్చర్యకరముగా దృశ్యం చూశారు. అది నాగుపాము గర్భిణీ కప్ప తన పడగలో నీడనిచ్చిన దృశ్యాన్ని అప్పట్లో ఆదిశంకరాచార్యులు చూసి ఈ దివ్య సంఘటన చూసిన తర్వాత ఇక్కడ శృంగేరి శారదా పీఠాన్ని స్థాపించడం అయితే జరిగిందండి. ఈ నదిలో ఉన్న చేపలు కూడా ప్రత్యేకమే. ఇవి భక్తుల చేతిలో నుంచి ఆహారం తీసుకుంటాయి. ఎవరిని భయపడే విధంగా చేయవండి. ఇది చాలా ప్రదేశాల్లోని దైవిక శక్తిని గుర్తు అని భావిస్తారు. ఈ గుడి చుట్టూ ప్రాంగణంలో మొత్తం చిన్న చిన్న గుళ్ళైతే ఉంటాయండి. వాటిలో ఒకటైన ఆదిశంకరాచార్యుల పీఠం అండి. ఆయన స్థాపకుడు. దాంతో పాటుగా మనకి గేట్ ఎంట్రన్స్ లో తోరణ గణపతి టెంపుల్ ఉంటుందండి. ఫస్ట్ మనకి అమ్మవారి టెంపుల్, జనార్దన స్వామి టెంపుల్, తర్వాత విద్యాశంకర టెంపుల్ అనే వస్తుందండి. విద్యాశంకర టెంపుల్ లో మనకి 12 రాస్తుల స్తంభాలు అనేవి ఉంటాయి.
సూర్యకిరణాలు ప్రత్యేకంగా పడతాయండి ఆ 12 రాసుల స్తంభాల మీద. అదే విధంగా ఈ ఆలయంలో మరొక చిన్న ఆలయం కూడా ఉందండి. మనకి ద్వారం ఎంట్రన్స్ లోనే తోరణ గణపతి ఆలయం ఉంటుందండి. ఈ తోరణ గణపతి అంటే ప్రవేశ ద్వారం దగ్గర శృంగేరి పవిత్ర క్షేత్రంలో వచ్చే ప్రతి ఒక్క భక్తుడికి మొదటి ఆశీర్వాదం ఇచ్చేది ఈ లార్డ్ గణేశుడే. ఈ స్వామివారి భక్తుల నమ్మకం ఏమిటంటే ఈ ఆలయంలో ముందుగా ఈ గణపతి స్వామివారి దర్శనం చేసుకుంటే అన్ని అడ్డంకులు తొలగుతాయని, యాత్ర అనేది విజయవంతంగా సాగుతుందని, కోరుకున్న పనులు సాఫీగా పూర్తవుతాయని, అందుకే ఈ శారదామాంబ అమ్మవారి దర్శనం ముందుగా చాలా మంది భక్తులు ఇక్కడికే వచ్చి ప్రార్థన అనేది చేస్తారండి. ఈ గణపతిని శృంగేరి క్షేత్ర రక్షకుడిగా ఇక్కడ భావిస్తారు ప్రజలందరూ. కాబట్టి శృంగేరికి వచ్చిన ప్రతి భక్తులు కూడా ఈ ముందుగా ఈ ఎంట్రన్స్ లో వచ్చే తోరణ గణపతిని అయితే ఆశీర్వాదం తీసుకొని అమ్మవారి దర్శనానికి అయితే వెళ్తారండి. అదే విధంగా ఈ ఆలయం గోపురం కేవలం ఒక ఎత్తైన నిర్మాణమే కాదండి. అది దక్షిణ భారతదేశంలోనే దేవాలయ శిల్ప కళ, ఆధ్యాత్మిక చిహ్నాల కలయికండి. ముఖ్యంగా శారదాంబ ఆలయ రాజగోపురం సుమారు 127 అడుగులైతే దాదాపు 39 మీటర్ల ఎత్తు కలిగి ఉంటుందండి. ఇది చాలా దూరం నుంచే కనిపిస్తుంది. భక్తులకు క్షేత్ర ప్రవేశం అనేది దగ్గర పడుతుందని వాళ్ళకి అవగాహన అనేది వస్తుందండి ఈ గోపురం చూడంగానే. ద్రావిడ శిల్పకళ గోపురం పూర్తిగా దక్షిణ భారత ద్రావిడ శైలిలో అయితే నిర్మింపబడింది ఈ గోపురం. అదే విధంగా ఈ గోపురం పై భాగంలో అన్ని శిల్పాకృతులతో అందంగా అయితే ఉంటుందండి. దాంట్లో చుట్టుపక్కల అష్ట దిక్పాలకులు, అలానే విఘ్నేశ్వరుడు, శారదామాత, శివుడు, విష్ణువు అన్ని రూపాలతో అయితే ఈ గోపురం మీద అయితే చెక్కబడి ఉన్నాయండి. బంగారు కళలకు గోపురం వైభవంగా కళలు పవిత్ర చిహ్నంగా అయితే మిగిలింది ఈ గాలి గోపురం. సూర్యకాంతి పడినప్పుడైతే ఉదయం వేళల్లో గోపురం మరింత దివ్యంగా అయితే మెరుస్తూ కనిపిస్తుందండి, చాలా వైభవంగా. మొత్తానికి నా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇక్కడ నుంచి ఇంకా వెహికల్ గాడికి అయితే బయలుదేరాల్సి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన వీడియోస్ ఇన్ఫర్మేటివ్ అయితే షేర్ చేయండి. అలానే ఇంకొక విషయం చెప్పాలంటే ఇక్కడ మెయిన్ చెప్పులు ఎక్కడంటే అక్కడ వదిలిపెట్టకండి. ఇక్కడంటే చెప్పుల స్టాండ్ అనేది ఉంటదండి. ఆ చెప్పుల స్టాండ్ లో అయితే వదిలిపెట్టండి. ఎందుకంటే కొంతవరకు ఇక్కడ బయట ఎప్పుడైతే దర్శనానికి వెళ్ళేటప్పుడు గుడి బయట చెప్పులు అయితే వదులుతామో ఆ చెప్పులు అయితే మాయమైపోతాయండి. ఎవరైనా పిల్లలు లేకపోతే ఎవరైనా దొంగలు అలాంటి వాళ్ళు ఏంటంటే చెప్పులు సాధారణంగా మెతికెళ్ళిపోతుంటారండి. దాని వల్ల ఏంటంటే స్టాండ్ లో వదిలిపెట్టండి. లేదంటే మీరు ఏదైతే వెహికల్ లో వచ్చారో ఆ వెహికల్ లో అయితే మీరు చెప్పులు వదిలేసి దర్శనానికి అయితే పొండి. అంతేకాకుండా ఈ శృంగేరికి వచ్చే వాళ్ళు ఎవరైనా కానీ ముందర ఆన్లైన్ లో రూమ్స్ అయితే బుక్ చేసుకోవచ్చండి. దేవస్థానం సంబంధించిన రూమ్స్ అయితే ఉంటాయి. అవి ఆన్లైన్ లో బుక్ చేసుకొని తక్కువ బడ్జెట్ లో అయితే ఉంటాయండి. బాగుంటాయి, నీట్నెస్ గా ఒక హైజీనిక్ గా అయితే రూమ్స్ ఉంటాయండి. ఎవరైనా వచ్చే వాళ్ళు ఆన్లైన్ లో ముందుగా బుక్ చేసుకొని వస్తే ఇబ్బంది లేకుండా అయితే ఉంటుందండి. ఎందువల్లంటే ఇదంతా హిల్ స్టేషన్స్, మొత్తం కొండల ప్రాంతాలు కాబట్టి నైట్ ఏదైనా లేట్ అయినా గానీ మీరు బుక్ చేసుకోగలిగితే రూమ్స్ ఇక్కడ తక్కువ బడ్జెట్ లో దేవస్థానం రూమ్స్ అయితే అవైలబుల్ లో ఉంటాయి. బయట రూమ్స్ వచ్చేసరికి మనకి బడ్జెట్ ఎక్కువలో ఉంటాయండి. దానివల్ల ఎక్స్పెన్స్ ఎక్కువ కాబట్టి ముందుగా అయితే మనం ఈ ప్రిఫరెన్స్ వచ్చేసరికి దేవస్థానం రూమ్స్ కే మనం ప్రిఫరెన్స్ ఇస్తాము. అదే విధంగా మనం పార్కింగ్ విషయానికి వస్తే చాలా పెద్ద పార్కింగ్ అండి. దాదాపు 2000 బండ్లు అయితే పట్టే పార్కింగ్ ఉంటుంది. వెహికల్ ఏదైనా గానీ ఇక్కడ మనం వచ్చినా గానీ పార్కింగ్ వరకు అయితే ఇబ్బంది అయితే ఉండదండి. అలాగే మన ఛానల్లో ఇంకా లేటెస్ట్ వీడియోస్ వచ్చేదానికి ఇంకా మీ సపోర్ట్ ఎల్లప్పుడూ ఉండాలండి. మీ విలువైన ఆలోచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. బై బై, జై హింద్.